You are drinking, not myself is drinking. But how he is talking? How he is talking? How he is talking? Check చేసుకోండి. చెప్పేది సార్ ఇన్నెన్నూరు కదా మా నా బిడ్డను తీసుకొచ్చి మంచిగా ఇంత మీరు చేసి ఏం చేస్తాం పెట్టారు సారు మేము రాకుంటే మా బిడ్డను మా క్లాస్లో సభ పెంచలేదు సారు సారు పక్కరా తీస్తా ఉండ చూస్తాను మళ్ళీ అట్టే వస్తావా ఏం సార్ పోలీసులు సపోర్ట్ చేస్తా You come this side. You come this side as a parent. You have to think about yourself. We are supporting, sir. We are supporting. మీరు అన్న సపోర్టింగ్ ఓకేనా విక్టిమ్స్ కి సపోర్ట్ ఉంటాం అది దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఎట్ట కత్తి దాని మెడ కట్టుకుని ఆ విధంగా చేసుకుంటాం బిడ్డ మీరు ఆలోచించండి సార్ మీరు డ్రింక్ ఎలా అడుగుతారు? This is not the way to talk. This is not the way to talk. This is not the way to talk. Please respect and take respect. We also employees in some other private companies, sir. Okay. We are not a slave, sir. We are not a laborers, okay? చంపేసిన అప్పటిని ఎప్పుడు ఎస్కేప్ అయిపోయినారు. హరిబాబు సార్ ఒక అన్నాడు, ఆయన స్పాన్సర్ చేయండి. ఆయనే పదే మా ఇంటికి 4-5 సార్లు వచ్చి వాళ్ళు మేనమా అట్లీస్ట్ ఈ కాలేజీ నమ్మకం అనేసి ఈ కాలేజీలో చేస్తే ఈ కాలేజీ వాళ్ళు నా బిడ్డలు బట్టలు పెట్టుకోలేదు, బట్టలు పెట్టలేదు. నేనేం చేసేది? అయ్యో ఫోన్లు చేస్తే మా తిరిగి ఏం మేడం మా బిడ్డకి ఏమైనా క్రిటికల్ ఫోన్ కట్ చేసి వాళ్ళ పేరెంట్స్ మేము తీసుకెళ్తున్నాం. చూపించొస్తాము. తీసుకుంటారు. రాత్రి 9:30 ఫోన్ చేసి ఏడ్చింది సారు. ఆ నంబర్ కూడా దాంట్లో ఉంది సారు. ఎవరి నంబర్ అంటే మేడం నంబర్ అనింది, ఒకసారి సార్ నంబర్ అనింది. ఏ నాయన అంటే ఏం చెప్పరా, మీరు రండి అమ్మా మీరు రండి అని చెప్పింది. నాది సరే అనేసి తెల్లారితో ఫోన్ చేసి అమ్మాయి 8 గంటలకు ఫోన్ చేసింది సారు. ఫోన్ చేసి ఏడ వస్తున్నారు అంటే, నైనా వస్తావునైనా చెల్లి తమ్ముడు ఇంటికి అన్నారు కదా వాళ్ళు సమాధానం చెప్పేసి బయలుదేరి వస్తావునైనా నువ్వు భయపడబాకనైనా వస్తావునైనా వస్తామని చెప్పినాను సారు. చెప్పినాము మాట్లాడింది ఏమైనా తిన్నామంటే తినలేదు మా ఇంకా తినలేదు, నాకు భయంగా ఉన్నదండి. ఏమైనా జరిగిందంటే ఏమీ చెప్పలేదు సారు. మీరు రండి, మీతో పర్సనల్గా మాట్లాడాలా, పర్సనల్గా మాట్లాడు. సరేనైనా మేము వస్తామని చెప్పినాము. వాళ్ళు వాడని మేడం కూడా మాట్లాడింది సారు. ఏం మేడం అంటే అయ్యంతా ఏం భయపడలేదు, అన్ని చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మేడం, ఆ అమ్మాయి ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంది మేడం బాగానే ఉంది అని ఆమె కూడా మాట్లాడింది. బాగుందని చెప్పి మేము చూసుకుంటాం, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు మేడం, మేము చూసుకుంటాం మేడం, మేము కాలేజ్ మేడంతో మాట్లాడతాము, మెయిన్స్ 1లో ఉంది మెయిన్స్ 2లో మేము జాయిన్ చేస్తాం, అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మేము జాయిన్ చేసి మాట్లాడతాము అనింది. మేడం మీరు రావాలంటే మేము జాయిన్ చేయము మీరే వచ్చి మాట్లాడుతుందా మేడం ఒప్పుకుంటుంది. మళ్ళీ మాట మార్చి మాట్లాడిన రోజు ఏంది మేడం అంటే మీరు రాబలేదు మేడం అనింది. లేదు మేడం ఒకసారి మేము చూసుకొని పోతాంలే మేడం అని చెప్పంటే, లేదులే మేము చూసుకుంటాంలే అంటే సరే ఎట్లా చూసుకోండి మేడం ధైర్యంగా బిడ్డ ధైర్యం చెప్పండి మేడం అంటే, ఏం లేదు బాగున్నది మేడం అని చెప్పింది అనింది. 9 గంటలకంతా క్రిటికల్ అని చెప్పి ఫోన్ చేసినారు వినయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఎన్ఆర్ స్కూల్ ఉంది. ఆర్ఎన్ఆర్ స్కూల్ సంబంధించి ఇక్కడ వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హేమశ్రీ అనే అమ్మాయి, ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాస్పాడు విలేజ్ సంబంధించిన అమ్మాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది అని చెప్తున్నారు.
ఈమె ఈరోజు 8:30 to 9 ఆ ప్రాంతంలో బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది అని చెప్పి సమాచారం మా 4th రౌండ్ సిఐ గారు ఇస్తే ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఆ రూమ్ విజిట్ చేయడం జరిగింది. ఆ బాత్రూంలో చున్నీ బ్లాక్ కలర్ చున్నీ బాత్రూంలో కిటికీకి చుట్టబడి ఉంది. ఆ అమ్మాయి బాడీ మాత్రం ఎన్ఎల్ హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ను కూడా ఆ నేరస్థలం చూపించడం జరిగింది. వాళ్ళు మాకు ఇంకా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారణం ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. వాస్తవమే, ఈ కాలేజ్ యాజమాన్యం డెత్ అయినప్పుడు పోలీస్కి ప్రాథమికంగా సమాచారం ఇవ్వాలి. వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నేను వచ్చిన దాకా కూడా వీళ్ళు ఎక్కడా లేరు, ఇక్కడ యాజమాన్యం కూడా లేరు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యం పైన ఉంది. వీళ్ళు ఇక్కడ పూర్తిగా పిల్లల్ని ఖాళీ చేయించి వీళ్ళు కూడా వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉన్నారు. వీళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. వీళ్ళ ఫోన్స్ కాల్ చేస్తే అందుబాటులో లేరు వీళ్ళు. కనీసం వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏం విషయం తెలియట్లేదు. క్లాస్ జరుగుతున్నట్టుంది. చెప్తున్నారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, చంపేశామని. రిపోర్ట్ ఇంత రిటర్న్గా ఇవ్వలేదు వాళ్ళు ఓవరాల్గా అయితే చెప్తున్నారు మా అమ్మాయిని చంపేశారని అలిగేషన్ చేస్తున్నారు. అది సూసైడా లేకుంటే ఏమన్నా ఫర్దర్ ఇంకేమన్నా మర్డర్ లాంటివి ఏమైనా జరిగినాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో దర్యాప్తులు తేలవలసింది. వీళ్ళు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 8:30 ప్రాంతంలో జరిగింది. ఇది 8:30-9 మధ్య జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాడీని అమ్మాయిని హాస్పిటల్లో ఎన్ఎల్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగిందంట. హాస్పిటల్లో డాక్టర్ గారు పరీక్ష చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పినట్టు మనకి తెలుస్తూ ఉంది. పట్టును పెట్టుకునేసినారు, నా బిడ్డని చంపేసినారు, కాలేజ్ యాజమాన్యం చంపేసినారు. పోలీసులు రంపిస్తామంటున్నారు, అయినా వాళ్ళు యాజమాన్యాన్ని మట్టు ఇంకా రంపిలేదు. యాజమాన్యం వచ్చి మాకే బదులు చెప్పలేదు. మాకు సీరియస్గా ఉన్నదని చెప్పారు. మేము వచ్చే లోపల హాస్పిటల్లో ఎత్తుకొని చేర్చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడనే చనిపోయింది. డాక్టర్ ఏమంటున్నాడంటే ఆల్రెడీ చనిపోయిందని చెప్తున్నారు సారు. అయ్యో నా బిడ్డని చంపేసినారు సారు. 2nd floor మాట్లాడింది, బాగున్నాను డాడీ అని చెప్పింది. ఆ తర్వాత రమ్మనింది, నేను బయలుదేరి వస్తా ఉన్నాను సారు. ఈ లోపల ఇలా మళ్ళా అర్ధగంటకంతా ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు. నేను బయలుదేరి వస్తున్నాను, నేను రావాలంటే 4 hours పడుతుంది. సత్యవేడ్ నుంచి రావాలి, 4 hours పడుతుంది. నేను బయలుదేరి వస్తున్నాను. వచ్చే లోపల మనకు 9 గంటల పైన ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు. మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి ఆ తర్వాత నేను కాల్ చేస్తాను, ఎవరు లిఫ్ట్ చేయాల. ప్రిన్సిపాల్ నుంచి అందరికీ, కరస్పాండెంట్ నుంచి అందరికీ ఫోన్ చేస్తాను, ఎవరు రాలే. యాజమాన్యం పోలీసుల్లో వచ్చున్నారు, సిఐ వచ్చున్నారు, ఎవరు యాజమాన్యం ఎవరు రాలా. మాకు ఏమి ఎలా జరిగింది ఏంది అనేది కానీ మాకు చంపేసి బాత్రూమ్ హైట్ ఇంత ఉన్నది, దీంట్లో నుంచి అలా చనిపోతుంది. చున్నీ ముడేస్తున్నారు, బాత్రూమ్ గ్రిల్స్కి చున్నీ ఉన్నది, ముడేస్తున్నారు. సీరియస్గా ఉన్నదని చెప్పారు అంతే. మాకేమి ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు. మేము మళ్ళీ ఫోన్ చేస్తాం వచ్చేటప్పుడు, రన్నింగ్లో ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఎవరు లిఫ్ట్ చేయలే. ప్రిన్సిపాల్ నుంచి, కరస్పాండెంట్ నుంచి, వార్డెన్ నుంచి ఎవరు లిఫ్ట్ చేయలే. అయ్యంతా ఉత్తిది సార్, అయ్యంతా ఉత్తిది. నా బిడ్డని చంపేశారు. అది మట్టం కన్ఫర్మ్. నా బిడ్డని చంపేశారు. మా బిడ్డ అంత పిరికి మనిషి కాదు. 10th టాపర్ సత్యవేడ్ మండలంలో. అలాంటి వాళ్ళు వచ్చి 10 సార్లు వచ్చి తిరిగి చేర్చుకున్నారు. పోయిన నెలదా చేర్పించాను. 1 నెలదా అవుతున్నది సార్. 1 నెలదా అవుతున్నది. అన్యాయంగా పట్టును పెట్టుకునేనారు సార్ కాలేజ్ యాజమాన్యం.